ఒంగోలులోని హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ విద్యార్థులు నిర్వహించిన యూత్ పార్లమెంట్ సెషన్ రియల్ పార్లమెంటును తలపించింది. ఈ సెషన్ను చూసేందుకు వచ్చిన ఒంగోలు శాసనసభ్యులు ఒక 5 నిమిషాలు ఉండి వెళ్దామనుకున్నారు. అయితే ఈ పార్లమెంట్ సెషన్లో విద్యార్థులు ప్రదర్శించిన ఆ ప్రదర్శనను చూసి దాదాపు గంట పాటు అక్కడే ఉండి ఆ విద్యార్థులను అభినందించిన ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల, హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ కరెస్పాండెంట్ జగదీష్ తమ వద్ద చదువుకునే విద్యార్థులకు పార్లమెంటరీ వ్యవస్థ గురించి తెలియచేయాలి అన్న ఉద్దేశంతో ఒంగోలులోని పిఏజీ కన్వెన్షన్ సెంటర్లో తమ విద్యార్థుల చేత యూత్ పార్లమెంట్ సెషన్ ఏర్పాటు చేశారు. ఢిల్లీలోని పార్లమెంట్ భవన్లో ఏ విధంగా సెషన్ జరుగుతుందో దానికి ఏమాత్రం తీసిపోని విధంగా ఏర్పాట్లు చేశారు. స్పీకర్ తన పోడియంలో కూర్చునే విధంగా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. స్పీకర్కు కుడివైపు అధికార పక్షం, ఎడం వైపు ప్రతిపక్ష సభ్యులు ఉండేలా కూర్చున్నారు. పార్లమెంట్ సెషన్ నోట్స్ రాసుకునేందుకు ప్రత్యేకంగా టేబుల్ వేసి మరీ విద్యార్థులతో కూర్చోపెట్టారు. 8వ తరగతి చదువుతున్న మాన్విత స్పీకర్గా, 9వ తరగతి చదువుతున్న హర్షియా డిప్యూటీ స్పీకర్గా పార్లమెంట్ సెషన్ను హుందాగా నిర్వహించారు. ప్రధాని రోల్లో 9వ తరగతి చదువుతున్న మనస్విని ఆ ప్రధాని రోల్లో హుందాగా ఒదిగిపోయారు. ప్రభుత్వ విధి విధానాల గురించి చక్కగా తెలియజేశారు. 9వ తరగతి చదువుతున్న శాంతిజ్ఞ ప్రతిపక్ష నేతగా ప్రభుత్వ లోపాలను ఎండగడుతూ విరుచుకుపడ్డారు. పాలనాపరమైన సమస్యలను లేవనెత్తి అధికార పక్షాన్ని ఉక్కిరిబిక్కిరి చేశారు. పార్లమెంట్లో ప్రశ్నోత్తరాలు జరిగే సమయంలో ప్రతిపక్ష సభ్యులకు ప్రధాని, కేంద్ర మంత్రులు ధీటుగా సమాధానం ఇచ్చిన సమయంలో అధికార పక్షం సభ్యులు బల్లలు చరుస్తూ తమ వైఖరిని స్పష్టం చేశారు. ప్రతిపక్ష నేత తమ సమస్యలతో అధికార పక్షాన్ని ఇరకాటంలో పెట్టిన సమయంలో ప్రతిపక్ష సభ్యులు కూడా బల్లలు చరుస్తూ తమ ఆధిపత్యాన్ని చాటుకున్నారు. మొత్తం మీద ఈ యూత్ పార్లమెంట్ సెషన్ విద్యార్థుల్లో మంచు జోష్ నింపింది. ఈ కార్యక్రమాన్ని తిలకించిన ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ కరెస్పాండెంట్ జగదీష్ ను అభినందించారు. Our ministry is busy preparing a framework. Madam Speaker, I have supplement. Yes, you may proceed. Madam Speaker, would our worthy Prime Minister care to answer what will be the grounds for such ratings and when was the House to please stay seated? Aye. Those who are against it, please say no. No. I think the ayes have it, the ayes have it, the ayes have it. The very foundation of our nation is based on the rule of the law of all the 3 organs of the governance. The law is held to be supreme and the most powerful. I think the ayes have it, the ayes have it. Landscape of Ongole. Your journey, sir, is a remarkable one. You have seamlessly continued the legacy of your esteemed grandfather, Sri Damacharla Anjalya Garu, a former minister who was deeply committed to public service. However, it is under your leadership that Ongole has witnessed an era of unparalleled development. Fulfilling promises, we must acknowledge the recent employment records. Over the last 10 years, the microfinance sector has generated significant employment. We do not recognize that as a genuine employment, and the number of peers shows the truth. In the span of 6 to 7 years, you are getting 6 crores new jobs on record. As Parliament చక్కగా చేశారు. అందరూ కూడా అప్రిషియేట్ చేస్తాను. ఐఎమ్ వెరీ హ్యాపీ టు సీ యూ దిస్ పార్లమెంట్ సెషన్. ఐఎమ్ నాట్ ఎ పార్లమెంటరీ, ఐఎమ్ ఎమ్మెల్యే, బట్ ఎవరిలో ఒక మంచి పార్లమెంట్ సెషన్ బాగా ధన్యవాదాలు చేస్తున్నాను. ఎందుకంటే ఇటువంటిది ఇప్పుడుండే పరిస్థితుల్లో కూడా రాజకీయాల్లో కూడా మంచి యూత్ రావాలి.
యూత్ వస్తేనే సొసైటీ బాగుంటుంది. సొసైటీ బాగుండాలి అంటే మంచి ఎడ్యుకేట్ ఉండేవాళ్ళు, యూత్, నాన్ కరప్టెడ్ ఇలాంటి ఎప్పుడైతే సొసైటీలో ఉంటుందో సొసైటీ కూడా చాలా మార్పు వస్తుందని చెప్పి నేను తెలియజేస్తున్నా. నేనైతే 5 minutes వరకు వచ్చా. మీ పార్లమెంట్ సెషన్స్ చూసిన తర్వాత అయిపోయే వరకు మీరు ఎప్పుడైతే బ్రేక్ ఇచ్చే వరకు అప్పుడు దాకా నేను కూడా చాలా ఎంజాయ్ చేశానని చెప్పి మీ అందరూ కూడా తెలియజేస్తా ఉన్నా. పిల్లల్లో కొంచెం పాలిటిక్స్, పార్లమెంట్ సెషన్స్ ఎలా జరుగుతాయి, అసెంబ్లీ సెషన్స్ ఎలా జరుగుతాయి, పిల్లలు కొంచెం కరెంట్ అఫైర్స్ మీద అవేర్నెస్ ప్రోగ్రామ్స్ క్రియేట్ చేయడానికి, వాళ్ళ హక్కులేంటి, వాళ్ళు ఎలాగ మన ఫైట్ చేయాలి. అబ్దుల్ కలాం గారు చెప్పినట్టు చదువుకున్న యూత్ పాలిటిక్స్లోకి వస్తే పాలిటిక్స్ బాగుంటాయన్న ఉద్దేశంతో ఇట్లాగ ఇన్స్పిరేషన్గా తీసుకొని పిల్లలకి పార్లమెంట్ ఎలా జరుగుతుంది, అసెంబ్లీ సెషన్స్ ఎలా జరుగుతాయి, బిల్స్ ఎలా పాస్ చేస్తారు, మన ఫేట్ని, పబ్లిక్ ఫేట్ని సొసైటీలో ఇంప్లిమెంట్ చేసే బిల్స్ అన్నిటిని పార్లమెంట్స్లోనూ లేదంటే అసెంబ్లీస్లోనూ బిల్స్ ఎలా పాస్ చేస్తారు, ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్ అంతా క్రియేట్ చేయాలన్న ఉద్దేశంతో ఈరోజు మన యూత్ పార్లమెంట్ సెషన్ కండక్ట్ చేయడం జరిగింది. దానికి మన టీచర్స్, తర్వాత మన స్టాఫ్ కానివ్వండి, ప్రత్యేకంగా మన ఎమ్మెల్యే గారు ఈరోజు వచ్చి పిల్లలందరినీ అప్రిషియేట్ చేయడం జరిగింది. 8.2లో ఉన్నాను, హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో. నేను ఈ పార్లమెంట్ సెషన్లో నాకు రోల్ ఇచ్చింది జగదీష్ సార్ గారు. ఆయనే నాకు ఎలా మాట్లాడాలి, సొసైటీ గురించి ఎలా చెప్పాలి, సొసైటీని ఎలా డెవలప్ చేయాలి, వాళ్ళు ఎలా డెవలప్ చేస్తారు అది మొత్తం చెప్పారు. సో ఆయనే నాకు మోటివేషన్ ఇచ్చారు. సరే, నేను 9th క్లాస్ చదువుతున్నాను ఇన్ హైదరాబాద్ పబ్లిక్ స్కూల్. సో నాకు అపోజిషన్ లీడర్ ఇచ్చారు జగదీష్ సార్. సో ఆల్ ద మోటివేషన్ గివెన్ బై ది జగదీష్ సార్. సొసైటీకి ఎలాగ మనం హెల్ప్ఫుల్గా ఉండాలి అనేది నేర్చుకున్నాను. నేను చాలా నేర్చుకున్నాను లీడర్ ఆఫ్ ది అపోజిషన్ ఉండడం వల్ల. వాళ్ళతో ఎలా మాట్లాడాలి, సొసైటీలో ఎలా మాట్లాడాలి, సొసైటీలో ఎలా ఉండాలి. నా పేరు షేక్ అర్షియా. నేను హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో చదువుతున్నాను. నాకు స్పీకర్ రోల్ ఇచ్చారు అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ టు గెట్ దిస్ ఆపర్చునిటీ. స్పీకర్స్ పార్లమెంట్లో ఎలా మాట్లాడతారో అవన్నీ నేర్పించారు మా టీచర్స్. ఈ ఆపర్చునిటీ దొరకడానికి అందరికీ చాలా హ్యాపీగా ఉంది అండ్ ఈ రోల్ చాలా బాగా అయింది మా స్కూల్లో. థ్యాంక్ యూ. అన్విత, నేను 8th క్లాస్ చదువుతున్నాను. అండ్ నాకు ఈ రోల్ ఇచ్చినందుకు మా స్పీకర్ రోల్ ఇచ్చినందుకు మా ప్రిన్సిపల్ జగదీష్ సార్ని ఇంకా మనోహర్ సార్కి చాలా థ్యాంక్స్. నేను ఈ పార్లమెంట్ సెషన్ చేస్తున్నప్పుడు నాకు రియల్ పార్లమెంట్లో ఉన్నట్టు అనిపించింది. సో నేను ఆ రోల్ చేస్తున్నప్పుడు నేను చాలా ప్రౌడ్గా ఫీల్ అయ్యాను. అండ్ ఈ రోల్ చేసిన తర్వాత మాకు చాలా న్యూ థింగ్స్ కూడా తెలిసాయి, అంటే పార్లమెంట్లో ఎలా జరుగుతుంది అని. అండ్ మమ్మల్ని మోటివేట్ చేసిన జగదీష్ సార్కి కూడా చాలా థ్యాంక్స్. నాకు ఇలా ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను. ఎంహెచ్ఆర్ ఫంక్షన్ హాల్ ఏసీ, టీడీపీ ఆఫీసు దగ్గర, గుంటూరు రోడ్, ఒంగోలు. మీ ఇంటి వివాహాది వేడుకలు, నిశ్చయ తాంబూలాలు, రిసెప్షన్, బర్త్డే పార్టీలు, వ్రతాలు, బిజినెస్ కాన్ఫరెన్స్ మీటింగ్స్ మొదలైన అన్ని రకాల ఫంక్షన్స్కు అత్యాధునిక వసతులు కలిగిన ఎంహెచ్ఆర్ ఫంక్షన్ హాల్. మీ ఇంటి కళ్యాణ వైభోగానికి మా అందమైన కళ్యాణ వేదికలో మీ ఆనందాన్ని రెట్టింపు చేసుకోండి. మా ప్రత్యేకతలు: సువిశాలమైన కళ్యాణ వేదిక, కిచెన్ మరియు డైనింగ్ హాల్, సువిశాలమైన పార్కింగ్ మరియు జనరేటర్ సౌకర్యం కలదు. బుకింగ్స్ కొరకు సంప్రదించండి. ఎంహెచ్ఆర్ ఫంక్షన్ హాల్ ఏసీ, టీడీపీ ఆఫీసు దగ్గర, గుంటూరు రోడ్, ఒంగోలు. సెల్ 9440155768 81428 32186.